ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పూరి, కిందేదో పడినట్టుంది. నువ్వు కూడా కొంచెం వెతుకు. ఏమైందిరా? మీ ఇద్దరిని పక్కన పెట్టి భూమి నన్ను ప్రేమగా చూసుకుంటుందా? అమ్మా, అమాయకంగా ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయమ్మా, కానీ నిజాలు వేరు. అన్నయ్య కరెక్ట్ చెప్పాడమ్మా. భూమి నన్ను ప్రేమగా చూసుకోవడాన్ని ఇద్దరు తట్టుకోలేకపోతున్నారు. రేపైతే నువ్వు పెళ్లిలో కూర్చోవాలి, లేదా కాంపిటీషన్ కి రావాలి. అంతకు మించి నీకు వేరే దారి లేదమ్మా. కంగ్రాచులేషన్స్. డాన్స్ కాంపిటీషన్ లో సెకండ్ రౌండ్ లో విన్ అయిన భూమి గారికి హార్దిక శుభాకాంక్షలు. తీసుకో. థ్యాంక్ యూ చెర్రీ. అదేంటి భూమి, ఫైనల్ రౌండ్ కి సెలెక్ట్ అయిన ఆనందంలో నువ్వు లేడి పిల్లలాగా నాట్యం చేస్తావని అనుకుంటే నువ్వేంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఐ గాట్ ఇట్. ఫైనల్ రౌండ్ ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నావు కదూ? నో డౌట్ భూమి, ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు. అదేంటి భూమి, నేనేదో చాలా ఎక్స్పెక్ట్ చేస్తే ఇంత సింపుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? భూమి, రేపు మా అన్నయ్యతో పెళ్లి, మరోవైపు ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయ్యావు. ఎంతో ఆనందంగా ఉంటావు అనుకుంటున్న టైంలో ఇంత డల్గా ఉన్నావేంటి భూమి? అసలేమైంది? రేపే పెళ్లి, డాన్స్ కాంపిటీషన్ ఫైనల్ రౌండ్ కూడా రేపే. ఆహాహా, పెళ్లి రోజు బయటికి వెళ్ళకూడదని మావయ్య ఏదైనా ఆంక్షలు పెడతారని భయపడుతున్నావా? అలాంటి భయాలు ఏమైనా ఉంటే ఇప్పుడే తీసేసి అన్నయ్య నిన్ను ఉదయాన్నే తీసుకుని వెళ్ళి కాంపిటీషన్లో గెలిపించి మధ్యాహ్నం మండపానికి తీసుకొచ్చేసి 3 ముళ్ళు వేసేస్తాడు. దట్స్ ఆల్. అలా కుదరదు చెర్రీ. పెళ్లి 12 గంటలకే, కాంపిటీషన్ 12 గంటలకే. అందుకే నేను ఇలా ఉన్నాను. పెళ్లిలో కూర్చుంటే అమ్మ ఆశయానికి అడుగు దూరంలో ఆగిపోతాను. అలా కాదని కాంపిటీషన్కి వెళ్తే ఇప్పటికే నేను బావ జీవితంలోకి వస్తాను బావా అని చెప్పి 2 సార్లు ఆఖరి నిమిషంలో వెళ్లకుండా ఆగిపోయాను. ఈసారి కూడా పెళ్లి పీటల మీద కూర్చోకపోతే బావ నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు భూమి? అప్పుడంటే గగననేకి నీ పరిస్థితి అర్థం కాక అపార్థం చేసుకున్నాడు. ఇప్పుడు అలా కాదు కదా. ఈ డాన్స్ కాంపిటీషన్ గురించి అన్నయ్యకి తెలుసు కదా. ఒకసారి చెప్తే తనే పెళ్లి ముహూర్తాన్ని మార్పిస్తాడు. సరే, చెప్తే మీ అన్నయ్య అర్థం చేసుకుని ముహూర్తాన్ని మార్పిస్తాడు అనుకుందాం. కానీ ఈ లోకం ఏమనుకుంటుంది? ఆఖరి నిమిషంలో పెళ్లి ఆపేశారని, ఏదో జరిగిందని పెళ్లికొచ్చిన జనాలందరూ చెవులు కొరుక్కోరు. అది కరెక్టే. మరిప్పుడు ఏం చేద్దాం భూమి? అదే నాకు అర్థం కావడం లేదు చెర్రీ. ఎస్, ఇప్పుడు నీ ఎదురుగా ఉన్న ప్రాబ్లం అంతా సింపుల్ గా సాల్వ్ అయిపోతుంది. ఎలా చెర్రీ? మావయ్య దగ్గరికి వెళ్ళి ఇప్పుడున్న సిచ్యువేషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. మావయ్య తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించేసి కాంపిటీషన్ టైం ని మార్పించేస్తాడు, లేకపోతే ఎల్లుండికి పోస్ట్ పోన్ చేస్తాడు. మంచి ఐడియానే చెర్రీ. కానీ నాన్న నా మాట వింటారంటావా? అయ్యో భూమి, నీ కన్నీరు చూడలేక అన్నయ్యతో పెళ్ళొప్పుకున్నారు. ఇంత చిన్న రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయలేరా? అది కరెక్టే.
ఇంకా ఈ ఒక్క దారే మిగిలి ఉంది నాకు. మిగిలిందంటూ ఇక్కడే ఉంటావండి భూమి. వెళ్ళు హా, వెళ్ళు. రేపు నా పెళ్లి సంగతి ఏంటి నాన్నా? అమ్మ ముఖ్యమా, మధ్యలో వచ్చిన మనిషి ముఖ్యమా అంటే ఏం చెప్తావ్? అమ్మ జన్మనే ఇవ్వకపోతే మధ్యలో వచ్చిన మనిషి ఎక్కడ పరిచయం అవుతాడు? అమ్మ ఆశయాన్ని నువ్వు గోల్గా పెట్టుకున్నావు. ఒక గోల్ మనం పెట్టుకున్నప్పుడు దానికి ప్రేమ, పెళ్లి లాంటి ఆటంకాలు ఏం రాకూడదు. వచ్చినా మనం వాటిని దాటుకుంటూ వెళ్ళిపోవాలి. గోల్ కోసం మనం ఎలాంటి త్యాగాన్నైనా చెయ్యాలమ్మా. రేపు నువ్వు డాన్స్ కాంపిటీషన్కే వెళ్తున్నావు. ఇంత చెప్పాక కూడా రేపు నా ఇన్ఫ్లుయెన్స్తో ఆ డాన్స్ కాంపిటీషన్ టైం మార్చమని అడక్కు. వెళ్ళు, రేపు డాన్స్ కాంపిటీషన్ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేసుకో. వెళ్ళు భూమి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు భూమి. దీన్ని ఉపయోగించుకో. వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసుకో. Yes. ఏంటి, నన్ను చూసి షాకింగ్ అనిపించట్లేదా? అనిపించలేదు అంటే నన్ను చూడడం కంటే ఏదో పెద్ద షాకే తగిలినట్టుంది. అంతేనా? నేను రాను, పోలీస్ స్టేషన్ నుంచే డైరెక్ట్గా జైలుకే వెళ్ళిపోతాననుకున్నావేమో. ఇక నీ పెళ్లికి ఏ ఆటంకం ఉండదు అనుకున్నావు కదూ. కానీ నా మీద కేసు లేకుండా మీ నాన్నే నన్ను విడిపించి బయటికి తీసుకొచ్చాడు. మా నాన్న నిన్ను తీసుకురాలేదు. నా మేనత్త నాన్నని విడిపించుకుని రమ్మని ప్రతిమాలితే నువ్వు బయటికొచ్చావు. నా మేనత్త వల్లే నువ్వు బయటికొచ్చావు. చావగొట్టినా పొగరు తగ్గలేదు.